దిక్కులేక ఇంట్లో పడుందిలే, ఏదో ఒకలాగా తరిమేయచ్చు అనుకుంటే ఇప్పుడు పూజలు పండుగలు కూడా మొదలుపెట్టింది. ఆ గంగ ఇంకొక రోజు కూడా ఇంట్లో ఉండకూడదు. రేపు ఉదయాన్నే అత్తయ్య గారి నెక్లెస్ పోవడాన్ని ఇష్యూ చేసి ఆ గంగని దొంగని ప్రూవ్ చేసి బయటికి గంటించేస్తాను. ఆవేశపడకిష్క. ఆ గంగేదో ఈ కుటుంబానికి మంచి చేయాలని ఆరాటపడుతుంది. బట్ అదంత ఈజీ కాదు. రుద్ర విషయంలో శకుంతల అత్తయ్యని మార్చడానికి చాలా పెద్ద ప్లానే వేసింది. కానీ ఏమైంది? ఆవిడ కొంచెం కూడా చేంజ్ కాలేదు. ఆ ద్వేషం అంత త్వరగా పోదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇలా నెక్లెస్లు దాచి బ్యాగ్లో డబ్బులు పెట్టి గంగని రాంగ్ అని ప్రూవ్ చేయలేం. ఎందుకంటే ఇంట్లో గంగని అందరూ అంత స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. గంగని టార్గెట్ చేసేలా చేశామనుకుంటారు తప్ప తను తప్పు చేసిందనుకోరు. అంటే తనని అలానే వదిలేయాలా? నో ఇషిక. గంగ కుటుంబానికి మంచి చేయాలనే ఆరాటంలో తనే సమస్యలు తెచ్చిపెట్టుకుంటుంది. తన పేరు భాను అని అబద్ధం చెప్పి అత్తయ్యకి దగ్గరైంది. రుద్ర కూడా అత్తయ్యే భోజనం పెట్టిందని అబద్ధం చెప్పింది. ఇంకా ఈ ప్రాసెస్లో ఇలాంటి తప్పులు చేస్తూనే ఉంటుంది. సో మనం కాస్త ఓపికగా ఉండి తన మిస్టేక్స్ అన్నీ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యేలా చేద్దాం. అప్పుడు గంగని ఇంటి నుంచి గెంటేయటం చాలా ఈజీ అవుతుంది. లేదంటే సింపతి పెరిగిపోయి ఇంకా దగ్గరైపోతుంది. అండర్స్టాండ్? ఓకే బ్రో, బట్ అది చేసే పనులు సక్సెస్ అవ్వకుండా మాత్రం చేయాలి. లేదంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఓకే, వి విల్ డూ. జస్ట్ బీ పేషెంట్.